బాబాయ్ మార్నింగ్. వచ్చా సారథి. ఇదిగో సారథి. ఇంత మాట వెళ్ళే చెక్కు తీసుకొచ్చాయి. అడ్రస్ తెలుసు కదా చూడన్నా. లోపలికి దిగ్గానే రైట్ తిరిగితే వినాయకుడి గుడి వచ్చింది. బాబాయ్ నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే అంతా నేను చూసుకుంటాను. సారీ మర్చిపోయాను. గో గో. మీ బాబాయ్కి ఏమన్నా నేను కూలో ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీకు కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి. నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబా. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ 10 నిమిషాల్లో చెక్ తీసుకుంటావా? తీసుకుంటా. అంతా నీకోసమేరా, అంతికలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేత్తది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగారు తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయో చచ్చావే. బావా అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఫైనల్ టచ్ రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు. లేస్తున్నావేంట్రా? కాఫీ నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ కూర్చో. అమ్మాయిని చూసావా బావా? బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూసు ఐఫోను అంటారు. ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్ళు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెరినాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. కరెక్ట్ గా చెక్కు తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరుగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా కడుక్కోండి. వస్తామండి. రేయ్ రారా. రేయ్ ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? సినిమా టైం అవుతుంది, రారా రా. బాస్ వచ్చేస్తున్నాడు రా, బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇవ్వరా, ఇలా ఇవ్వు. రే విసరా విసురు, బాస్ వచ్చేస్తున్నాడు. గురువా 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 గురువా. మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కుర్రగారు కూడా తప్పట్లా. గురువా రే బాసుని చూపిస్తున్నారా? లే చదవరా, విసర్రా, లే. గురువా చెక్కు మళ్ళీ ఉండదు. వెర్రి నాగన్నా, వెర్రి నాగన్నా. నీ మొగుండంటే అడ్డొస్తే నీ అమ్మ బిడ్డ. ఏంటి బావా, మీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిని పెట్టుకుని పెంచాడు కదరా. పిన్ని ఏమైంది? లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కెట్టకి ఏం చేస్తారు బాబాయ్? ఏంది సార్ది ముందు సీటు వెనక సీట్ అంటున్నావు? బస్సులో ముందు సీట్ లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లో కదా వెళ్ళింది. స్వతంత్రం లేకుండా ఎట్టా సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా ఒరే కొడక, మీ పిన్నికి సంగతి ఆడ తెలుసుద్దు అని కాలు చేతులు వణుకుతా ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా. న్యూరోబిన్ మాత్రేసుకో, మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా. ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనుకో తాట ఊరిసేద్దురా కొడక. చెప్పబ్బాయి. ఎమోషనల్ గా టచ్ చేసావు, అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చుంటాయి కదా. ఉంచు, ఎట్టుండాలి మంచి. బాబాయ్ నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడు వేరా.
నువ్వు వైపులాడువే, నీకు ఎన్నో ఖర్చు ఉంటాయి రా, వెళ్దాం. సారది ఆ చెక్కు తొక్కలో ఒక్కటి ఇచ్చానంటేనా? చిత్తకార్తె కుక్కలా ఊరి మీద తిరగకపోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈయన ఎంతైనా మన పిల్లాడు. బాబాయ్, తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారథ్తో పాటు వెళ్ళి ఆ చెక్ తీసుకొస్తాను. అంతా నీకోసమే బాబాయ్, ఆ తిక్కలోడి కోసం కాదు. బాయ్ రా. ఏంట్రా బాధ్యత లేకుండా మరి నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి? రా రే, డ్రెస్ వేసుకొస్తాను రా. ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు. రాకరా, రే 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 రే. అమ్మా, పనంతా ఎందుకట్లా అయిపోయిందమ్మా, బాంబు స్క్వాడ్ నేను నన్ను ఇక్కడికి సాయంకాలం లాక్కొచ్చింది వస్తాను. నిన్ను? అమ్మ నా దేవుడా, అడ్డం పడ్డ చెత్త తీయడానికి వాడు కావాలని అందరికీ చెప్పాను, ఒకడు పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ అయినా వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి ఇప్పేసిన వెనకమల్లేరా. ఎటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీనట్టుకో, డ్రైనేజ్ 2 ఇళ్ళ అవతల కాడుంది, తొందరగా రా. ఏయ్, ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెరీ నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పుగా అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చర్దీసేవాళ్ళ. వెళ్ళి పని చూసుకా. దీనికంతటికి నువ్వే కారణం. అదేంటండి అప్పుడే పళ్ళు దోమేసుకున్నారా? తను పళ్ళు దోముకుంటుంటే చూడడానికి నన్ను ఇంత స్పీడ్ గా ఈడ్చుకొచ్చింది. ఈడ్చిద్దని చెప్పానా? తున్నపోతాం. ఇద్దరు ఎవరండి? నిన్నే కదండి. తన నాన్నే చెక్కు నారాయణ గారికి వస్తా మర్చిపోయారా? ఓ, ఆయన కోసం వచ్చారా? ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు. నాకు ఆఫీస్ టైం అయింది. ఏమండి తాళం సరిగా వెళ్ళేదండి. తాళం సరిగ్గానే వేశారండి. మీ పేరు ఆఫీస్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఉన్న టైంలో అలా వస్తూ పోతుంటాను. నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదరా బ్రదర్. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నన్ను ట్రీట్ చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు, బట్ నో ఛాన్స్. ఏంటండి బ్రదర్ అంటున్నారు? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్. బాయ్. వెళ్ళండి. బాయ్ బ్రదర్. బ్రదర్, సిస్టర్ ఒంటరిగా వెళ్తోంది. పోకిరి వెతవాళ్ళు ఎవరన్నా వెంట పడతారేమో. ఆఫీస్ దాకా వెళ్ళి దించరండి. ఏంటమ్మా పండుగలు ఇస్తున్నా? కొంచెం కింద చూడు తల్లే. ఏంటి? బస్సు బయట కింద చూడు తల్లే. ఎలా కనిపెట్టానో చూసావా? ఏ కంపెనీయో? అంత మురిసిపోకు. మన సిటీలో మొత్తం 40 బ్రాంచులు ఉన్నాయి. 40 బ్రాంచులా? ఎలా పెట్టాడు? దోపుడు బండిలో చికెన్ పకోడా అమ్ముకునే వాడికే 4-5 బ్రాంచులు ఉండగలేంది. ఇంత పెద్ద కంపెనీకి 40 బ్రాంచులు ఉండకూడదా? అది కాదు బావా, మన ఫ్రెండ్స్ ఎవరు అందులో పనిచేసే వాళ్ళు లేరు కదా. ఎలా కనిపెడతాం రా? మామ్స్ తను ఇందిరానగర్ లో ఉన్న టెక్కీ పార్క్ లో పనిచేస్తోంది. ఇదే ఎక్కడ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ బ్రాంచ్ ఓకే బావా, అక్కడ ఎవరైనా తెలిసి ఉండాలి కదా మనకి. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఎందుకైనా మంచిదని అక్కడ ఫిగర్ ని సెటప్ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే రేపు వెళ్ళి తన్ని మీట్ అవ్వు. నేను ఈ నైటే మాట్లాడి ఫైనల్ చేస్తాను. నీ ప్లాన్ ఓకే, వెళ్ళి మాట్లాడు. ఆహా, వేల రంగుల ఇంద్రధనుసులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది అబ్బాయిలు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఆశపడుతున్నారా అని. దీనికి ఎలా అంటున్నావు? నా సంబంధంలయాన్ని చూసావంటే షాక్ అవుతావు. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. రే నువ్వు నోరు మీరా, ఎక్కడరా నీ లవ్? ఈ వింత వికారకాంత నీ లవరా? వీడి లవర్ని కలపడానికి ఏం దూతం దించావురా? నువ్వలా మాట్లాడొద్దురా, ఆ తర్వాత తను మనకి హెల్ప్ చెయ్యదు. మా అందరికంటే ఓ జానుడు ఎత్తుగా ఉన్నాడే, వీడే జాన్. హెల్ప్ చేయాలి. అందరికీ మామూలుగా అమ్మాయి పేరు తెలుస్తుంది, ఇల్లు తెలీదు, ఏరియా తెలీదు. కానీ నాకు కొంచెం రివర్స్ అండి. నాకు ఇల్లు ఏరియా రెండూ తెలుసు, కానీ అమ్మాయి పేరే తెలీదండి. ఆ అమ్మాయి భరత్ నగర్ నుంచి వస్తుంది. భరత్ నగర్ కి 4 బస్సులు పోతాయి. బస్సుకి 10 మంది చొప్పున 4 బస్సులకి 1 వీక్ లో కనిపెట్టేదా? ఏమా, మేమేమన్నా నీ డ్రై క్లీనింగ్ బట్టలేస్తున్నావా? 1 వీక్ టైం అడుగుతున్నావు. ఏమండి కొంచెం తొందరగా కనిపెట్టండి ప్లీజ్. బావా, ఆ ఏరియా పాలవని అడిగినా అమ్మాయి పేరు చెప్తాడ్రా. ఈ తాటికాయ మూతిని ఎందుకురా బతిమలాడడం?
ఏంట్రా చింపాంజీలు గొడవ పడుతున్నాయి? రే నీకెంతకంటే మంచి ఛాన్స్ రాదు, దాన్ని వదిలించుకో. లవ్వురా కలపండి రా రండి రా. కింగ్ అండ్ లవ్ని కలపండి రా, వదిలేండి రా. హాయ్, చూసావా నువ్వు చేయొద్దు. అయితే నా తప్పేం లేదు. అయినా ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి కదూ. గుడ్ బాయ్. నాలో లేని ప్రత్యేకత ఆ కుక్కకే ఉంది. సో ఆ కుక్కని కాకాపడితే Caesar, Milk Bicky. Caesar. నాకు తెలుసు. జూలీ. ఏంటి చెక్? ఆయన ఇంట్లో లేరు, నెక్స్ట్ వీక్ వస్తారు. ఏంటి చెక్కేది? అందుకని వెళ్ళి చుట్టకల్లా వస్తావా? పోవే. ఇచ్చేదాకా వస్తాను. ఆ చెక్ ఎప్పుడు ఇస్తారండి? నీకు దండం, నీకు చెక్ ఇప్పిస్తాను. అందుకని నా వెనకాల పడి తిరక్కు. వెళ్ళవయ్యా ప్లీజ్. థ్యాంక్ యూ ప్లీజ్. ఏంటి చెక్? పోవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, చెక్